ఇప్పుడు దివ్య మనతో ఉన్నారు. తన ఎక్స్‌పీరియన్స్ చెప్తారు. మనం మనసు పెట్టి వింటాం. అందరికీ నమస్కారం. నా పేరు దివ్య. నేనిక్కడ 4 మంత్స్ బ్యాక్ డెలివరీ చేసుకున్నాను. నార్మల్ డెలివరీ. అండ్ నేను ఒక విషయం చెప్పాలి అన్నిటికన్నా ముందు. నేను పుట్టింది కూడా ఈ హాస్పిటల్‌లోనే. ఇట్స్ 26 ఇయర్స్ బ్యాక్. మా అమ్మ నన్నిక్కడ డెలివరీ చేసుకుంది సక్సెస్‌ఫుల్‌గా. మళ్ళీ నేను ఇదే హాస్పిటల్‌లో వచ్చి నా బిడ్డకి నేను డెలివరీ చేసుకోగలిగాను. అంతా మేడం వల్లే జరిగింది. ఫస్ట్ నుంచి మా పేరెంట్స్ చెప్తూ వచ్చారు, ఆండాల్ మేడం దగ్గరికి వెళ్ళాలి. ఆమె కరెక్ట్ సీనియర్ మోస్ట్ డాక్టర్ ఇన్ అవర్ సిటీ, ఇన్ అవర్ టౌన్ అని చెప్తూ ఉంటారనమాట. సో నా మైండ్ అంతా ఫిక్స్ అయిపోయింది, ఓన్లీ ఆండాల్ మేడమే. ఇంకా సెకండ్ ఆప్షన్ లేదు, సెకండ్ ఒపీనియన్ కూడా లేదు. నేను పెళ్లి చేసుకొని ఉండేది హైదరాబాద్లో. నేను ఆండాల్ మేడం దగ్గరకు వచ్చింది డైరెక్ట్ 9th మంత్లోనే వచ్చాను. ఇంకా వచ్చి సిచ్యువేషన్ చూశారు. అండ్ 5th మంత్లో ఒక్కసారేమో కనిపించానంతే. అప్పుడే నాకు మిగతా మేడమ్స్ అంతా టాక్ టు బేబీ గురించి, ఇంకా మేడం రాసిన బుక్ గురించి, ఇంకా అదంతా చాలా పాజిటివ్గా చెప్పారనమాట. నాకు అంతకుముందు టాక్ టు బేబీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అని అటు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవ్వరు అస్సలు చెప్పిందే లేదు మేడం. టాక్ టు బేబీయా అనేసి నాకు కొత్తగా ఇది భలే ఉంది అని ఒక ఫీలింగ్ వచ్చింది, కొత్త ఫీలింగ్ వచ్చింది. అది ఏంటిది కాన్సెప్ట్ ఏంటి అంటే, ఏం లేదు, మనం బేబీతో మాట్లాడుకోవడమే. అరే మనం ఏం చేయవలేదు, జస్ట్ టాకింగ్ టు బేబీయా, దానివల్ల ఇన్ని బెనిఫిట్సా? ఒక క్వశ్చన్ మార్క్. సరే ట్రై చేద్దాము, మన బేబీతో మనం మాట్లాడుకోవడానికి ఇంకేం చేయవలేదు కదా అని నేను 5th మంత్ నుంచే స్టార్ట్ చేశాను టాక్ టు బేబీ అనేసి. ఇంకా ఎవ్రీడే 3 times 4 times నిక్ నేమ్స్తో పిలుచుకొని, నువ్వు ఇలా ఉండాలి, నీ యాటిట్యూడ్ ఇలా ఉండాలి, నీ బిహేవియర్ ఇలా ఉండాలి, నువ్వు అమ్మకి హెల్ప్ చేయాలి అని ఎంతో పాజిటివ్గా చెప్తూ వచ్చానన్నమాట. 7th మంత్ ఎండింగ్ అప్పుడు రెస్పాన్స్ వచ్చేది. నేను ఎప్పుడు చేయబెట్టి, నాన్న అమ్మ మాట్లాడుతుంది వింటున్నావా అంటే నాకు కిక్ వచ్చేది. ఎంత హ్యాపీ, ఎంత కాన్ఫిడెన్స్ ఉండేది నాకు అసలు. అది మాటల్లో మాత్రం చెప్పలేను మేడం. ఎందుకు అసలుకి బయటకు రాని బేబీ నేను మాట్లాడుతుంటే నాకు రెస్పాన్స్ ఇస్తుంది. ఎంత మంచి కాన్సెప్ట్ అనిపించింది అనమాట. అండ్ నేను మీరు రాసిన బుక్ కూడా పర్చేస్ చేశాను. ఖాళీ టైంలో చదువుకుంటా ఉంటాను. అక్కడ మీరు ఎగ్జాంపుల్స్తో కాన్వర్జేషన్స్ రాసింది కూడా నేను చదువుతూ ఉంటాను. అండ్ మా వారికి కూడా చెప్తూ ఉంటాను, ఇలా ఇలా అంటే తను కూడా సర్ప్రైజింగ్గా చూసి అవునా నిజమా అని తను కూడా టాక్ టు బేబీ చేయడము నైట్ టైమ్స్లో అలా జరిగిపోతూ వచ్చింది. అండ్ నాకు ఎటువంటి ప్రాబ్లం అనిపించినా అరుణ మేడంకి కాల్ చేసి కనుక్కుంటాను, ఇలా అనిపిస్తుంది ఏం చేయమంటారు. ఏమి కసురుకోకుండా అసలుకి సొంత బిడ్డకి చెప్తున్నట్టు చెప్పేవాళ్ళు అనమాట సలహాలో. నాకు కొద్దిగా భయమేసేది, అరే మనం ఇది కూడా ఫోన్ చేస్తున్నాం, ఏమైనా కసురుకుంటారేమో, ఏమైనా బ్యాడ్గా ఫీల్ అవుతారేమో అనేసి. అస్సలు లేదు, ఇప్పుడు ఫోన్ చేసిన ఎనీ టైం ఫోన్ చేసినా కానీ మేడం రెస్పాన్స్ ఇస్తారు. అసలు చాలా బాగా ఇంకా డౌట్స్ అన్నీ నేను క్లారిఫై చేసుకోగలిగాను అలాంటి యాటిట్యూడ్ వల్ల. ఇంకా మేడమే ఎక్సర్సైజెస్ అది లిస్ట్ ఫోటో పంపించారు, ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అని చెప్పారు. అవి హైదరాబాద్లో చేశాను. ఇక్కడికి వచ్చాక ప్రతి ఒక్కరు ఏంటో తెలిసిన అమ్మాయిలాగా ట్రీట్ చేశారు నన్ను. అది నేను ఫస్ట్ భయపడుతూ వచ్చాను, ఆ హాస్పిటల్ మనం డెలివరీ ఇక్కడే చేసుకుంటాము, ఎలా ట్రీట్ చేస్తారో అనేసి. బట్ ఏంటో వాళ్ళందరికీ నేను తెలుసా అన్నట్టు నాకు అనిపించింది అనమాట. అంత బాగా రిసీవ్ చేసుకోవడం, హాస్పిటాలిటీ కానీ అంత బాగా నాకు అనిపించింది. ఇంకా వచ్చిన రోజు అన్ని టెస్ట్లు చూశారు, నార్మల్గా ఉంది అని అన్నారు. ఇంకా స్కానింగ్ ఎవ్రీథింగ్ నార్మల్గా జరిగింది. ఇంకా డేస్ దగ్గరికి వచ్చేసరికి వాకింగ్ చాలా ఎక్కువగా చేశాను అండ్ ఎక్సర్సైజెస్ కూడా బాగా చేశాను.
బట్ చిన్న ఎక్కడ ప్రాబ్లమో ఏమో నాకు తెలీదు కానీ సెర్విక్స్ లేయర్ అప్ అని రాశారనమాట. సో కాన్ఫిడెన్స్ అంతా పోయింది నాకు ఒక్కసారిగా. అరే ఏంటి నేను ఇంత టాక్ టు బేబీ చేస్తున్నాను, ఎక్సర్సైజెస్ చేస్తున్నాను, అయినా బేబీ హెడ్ పొజిషన్ రాలేదే కిందకి, ఎక్కడ లోపం అసలు వన్ డే నేను లెగవలేకపోయాను మేడం. అంత లో అయిపోయాను నేను. అండ్ ఇంకా అన్నయ్య వదిన వాళ్ళు నన్ను పికప్ చేశారు. అదేం కాదు, బాల్ ఎక్సర్సైజ్ చేస్తే అది చాలా బెటర్గా ఉంటుంది అని వాళ్ళే బాల్ ఇంటికి పంపించేశారు. అండ్ 2 days నేను కంప్లీట్గా బాల్ మీదే ఉన్నాను, బాల్ ఎక్సర్సైజే చేస్తూ ఉన్నాను. నేను వచ్చాను 3rd day హాస్పిటల్ చెకప్ అనేసి, ఇంకా బేబీ పొజిషన్ డౌన్ అని రాసేశారు. అస్సలు నాకు ఆ టైంలో హ్యాపీనెస్ అనేది చెప్పలేను. అరే ఇంత బాగా వర్కౌట్ అయిందా అనేసి ఆలోచించేసరికి ఇంకా అది చేసిన మళ్ళా 2 daysకి లేబర్ పెయిన్స్ వచ్చింది, వచ్చేసాను. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బేబీకి కూడా చెప్పినావమ్మా ఇట్లా నువ్వు కొంచెం పొజిషన్కి వచ్చేసేయాలి? బేబీకి చెప్తూ బాల్ మీద ఉన్నంతసేపు నువ్వు కిందకు వస్తేనే అమ్మకి హ్యాపీ, ఆ అమ్మకి హ్యాపీగా ఉండడం నీకు ఇష్టమే కదా, నువ్వు అమ్మకి హెల్ప్ చేస్తావు కదా, కిందకు వచ్చేసేయి. అప్పుడు బేబీ మూమెంట్ ఇచ్చేది, బేబీతో చెప్పేది. చెప్తూ ఉన్నాను మేడం. ఎంతసేపు బాల్ ఎక్సర్సైజ్? 3 times అంటే ఒక హాఫ్ అన్ అవరా 1 hour అట్లా? అంటే నేను ఉండగలిగినంతసేపు ఉన్నాను మేడం బాల్ మీద. డేకి ఒక 4 times 5 times దాకా జస్ట్ కూర్చోడమా? బౌన్సింగ్ లాగా రొటేటింగ్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అంతా చేశానన్నమాట. చాలా భారంగా అనిపించినప్పుడు రిలాక్స్ అయిపోతాను. మళ్ళీ లైట్ గా ఉన్నప్పుడు మళ్ళీ ఎక్సర్సైజెస్ డైలీ ఒక 4 times ఫర్ 2 days చేశాను. బేబీకి చెప్పుకోవడం. ఎట్లా డెలివరీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండింది? డెలివరీ ఎక్స్పీరియన్స్, లేబర్ పెయిన్స్ ఏ టైంకి వచ్చారు? నేను నైట్ 9:30 10 o'clock వచ్చాను. బ్యాక్ పెయిన్తో వచ్చాను మేడం. ఇంకా చూసి లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయ్యే కాంట్రాక్షన్స్ అని చెప్పారు. అట్ ద టైమ్ ఆఫ్ 12:30కి నాకు బేబీ బయటకు వచ్చేసింది. అది కూడా ఫ్రెండ్స్ నమ్మలేకపోతున్నారు. అట్లీస్ట్ 18 hours 20 hours అయినా లేబర్ పెయిన్స్తో ఉంటారు, నువ్వేంటి అట్లా వెళ్ళి 3 hours వచ్చేసావు, అది అసలుకి జరగదు, ఏం చేసావేంటి అని ఇలా అడిగారు. నేను ఇంకా టాక్ టు బేబీ కాన్సెప్ట్ అదంతా చెప్పానన్నమాట. ఓహో మేము కూడా చేస్తాము అని అప్పుడు అన్నారు. ఎవ్రీథింగ్ ఒక ప్రొసీజర్ లాగా జరిగింది. అడ్మిట్ చేసుకున్నారు. సిస్టర్స్ అంతా కూడా ఎంత బాగా సపోర్ట్ ఇచ్చారో. అసలు పక్కనే ఎవరో ఒకరు ఉండేవాళ్ళు, ఏం కాదమ్మా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెయ్యి, రిలాక్స్ అయిపో, మేమున్నాం కదా, ఇంకా మాకు వదిలేసేయి, నువ్వు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయి, మాకు కోఆపరేట్ చేయి చాలు. ఓన్లీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేశాను పెయిన్స్ ఉన్నప్పుడు. ఇంకా ఏం జరిగిందో అంతా ఫ్లోలో అయిపోయినట్టు అనిపించింది. నాకు ఎక్కువ ఓర్చుకోలేని నొప్పి ఉండిందా? లేదు మేడం, ఓర్చుకోగలిగాను. ఒక టైంలో చాలా పెయిన్ అనిపించేసింది, కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇంకా చెయ్యి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెయ్యి అని పక్కన మేడం వాళ్ళందరూ చెప్తూ ఉంటే ఇంకా ఓన్లీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లోనే నేను బేర్ చేయగలిగాను బాగా. అందరూ అంటే ఫిలిమ్స్ లో అట్లా చూపించినంత నేను లేదు. దాని తర్వాత అయితే స్మూత్ గా అనిపించింది. అండ్ డెలివరీ టైంలో కూడా దేవుడి పాటలు పెట్టి దేవుడి స్మరణతో అంటే రిలాక్సేషన్ గా అనిపించింది. ఆ టైంలో కూడా దైవనామ స్మరణ అంటే చాలా మనసుకి ప్రశాంతతగా అనిపించింది. సో అలా డెలివరీ సక్సెస్ఫుల్ గా చేసుకోగలిగాను మేడం. సో మిగిలిన వాళ్ళకి ఎందువల్ల ఇట్లా ఈజీగా చేసుకోగలిగారు? ఏ ఫ్యాక్టర్స్? ఫిజికల్గా ఆఫ్ కోర్స్ ఎక్సర్సైజెస్, ముందు నుంచి చేసే ఎక్సర్సైజ్, బాల్ ఎక్సర్సైజ్, మెంటల్గా ఏమేమి మెంటల్ ఫ్యాక్టర్స్ ఏమి హెల్ప్ చేసింది అనుకుంటున్నా? ఓన్లీ ఫ్యాక్టర్ అంటే టాక్ టు బేబీ కాన్సెప్ట్. అదే
దానికి మించి సెకండ్ ఫ్యాక్టర్ లేదు, సెకండ్ కాన్సెప్ట్ నా దగ్గర అస్సలు లేదు. నేను బాగా చేసింది, బాగా నమ్మింది టాక్ టు బేబీ కాన్సెప్టే. నాకు అది చాలా చాలా హెల్ప్ఫుల్ చేసింది. ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసింది ఆ కాన్సెప్ట్ అనేది. నా బేబీ నా మాట వింటున్నాడు అన్న నమ్మకం ఎప్పుడైతే కలిగిందో నేను నార్మల్ డెలివరీ చేసుకుంటాను అన్న నమ్మకం వచ్చేసింది నాకు. ఖచ్చితంగా నా బేబీ నా మాట వింటాడు, హ్యాపీగా బయటకు వచ్చేస్తాడు, హ్యాపీగా ఉంటాం ఇద్దరము అన్న కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోయి. అది ఎప్పటి నుంచి ఉంది ఒక కాన్ఫిడెన్స్? 7th మంత్ నుంచి 8th మంత్ నుంచి నాకు బేబీ మూమెంట్స్ బాగా తెలియడం స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడు పిలిచినా కానీ చేపట్టుకొని మూమెంట్ ఇచ్చేస్తాడు. సో ఇంకా నేను చెప్పుకోవాల్సిందంతా చెప్పుకొని గుడ్ నైట్ అమ్మా, ఇంకా ఇద్దరం పడుకుందాము అని చెప్పుకుంటే ఇంకా కామ్ అయిపోతాడు. ఎంత హ్యాపీగా అనిపించిందో అసలు. మా ఇద్దరి మధ్య బాండింగ్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది కరెక్ట్ చెప్పాలంటే. సో హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ కూడా మీకు కొంచెం రిలాక్సింగ్ గా బాగుండేది. హాస్పిటల్ అంటే ఇక్కడ స్టాఫ్ కానీ చాలా కేరింగ్ గా ఉన్నారు మేడం. అంటే వాళ్ళ ఇంట్లో మనిషి డెలివరీకి వచ్చినట్టు నన్ను ట్రీట్ చేశారు. వచ్చారులే ఎవరోలే, ఏమైనా హార్ష్గా మాట్లాడడం కానీ, అట్ ద టైమ్ ఆఫ్ మిడ్ నైట్ కానీ అటువంటిది ఏమీ లేదు. చాలా స్మూత్గా, ఎంతో కేరింగ్గా, ఏం కాదమ్మా మేము ఉన్నాం కదా అలాంటి ధైర్యం చెప్తూ. అండ్ స్టాఫ్ మెంబర్స్ మిగతా హాస్పిటల్స్లో ఎక్కడికైనా వెళ్తే స్టాఫ్ మెంబర్స్ మనీ డిమాండ్ చేశారు. ఇంత ఇవ్వండి, చేసుకున్నారు కదా అది ఇది ఇది అనేసి. అసలుకి ఇక్కడ ఆ మాటే లేదు. అంతా మీరు హ్యాపీగా ఉన్నారు కదా చాలు, మీరు హ్యాపీగా ఉండండి, బేబీ హ్యాపీగా ఉండండి చాలు. ఈ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ అని అనుకుంటేనే ఉంటుంది మేడం. లేదు అదర్ మెంబర్స్గా ట్రీట్ చేస్తే అస్సలు ఈ మెంటాలిటీ అనేది లేదు. మన ఫ్యామిలీ, వచ్చిన వాళ్ళంతా మన ఫ్యామిలీ అని అలా అనుకొని చేశారు. కాబట్టి నేను కూడా ఈజీగా హ్యాపీగా వాళ్ళతో కలిసి వాళ్ళు చెప్పినట్టు చేయగలిగాను. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు టాక్ టు బేబీ చేసి ఒకడం, ఇంకోటి ఏంటంటే ఈ ద్వారం ఈజీగా ఓపెన్ అవ్వడం ఎట్లంటే ఇట్ ఓపెన్స్ ఈజీలీ ఇన్ అన్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఫెమిలియారిటీ, ఇంటిమసీ అండ్ ప్రైవసీ. సో ఈ ఫెమిలియారిటీ, ఒక ఇంటిమసీ ఇప్పుడు ఇక్కడ మీకు ఆ వాతావరణం మనం కల్పిస్తున్నాం. సో దిస్ ఈస్ ఎ సోషల్ ఎక్స్పెరిమెంట్ మనం చేస్తున్నాం. నాకేంటంటే అంతకుముందు కాలంలో ఏం నాలెడ్జే లేనప్పుడు వాళ్ళు ఈజీగా డెలివరీ చేసుకోగలిగారు. ఎందుకంటే వాళ్ళు ఆ ధైర్యం ఇచ్చారు, ఆ భద్రతా భావం కల్పించారు. సో అప్పుడు ఇది ద్వారం ఓపెన్ అవ్వడం ఈజీగా, ఏం ప్రాబ్లం లేని వాళ్ళు ఈజీగా డెలివరీ చేసుకున్నారు. ఇప్పుడు మనం మన బాత్రూంలో మనం యూరినో మోషనో ఈజీగా పోతాం. ఎందుకంటే అది మనకు తెలిసిన ప్లేస్, మనకు ప్రైవసీ ఉంటుంది. మనకి అదే బయట బాత్రూమ్ పోవాలంటే మనకు అంత ఈజీగా రాదు. ద సేమ్ థింగ్ మనమేమనుకుంటున్నాం, మనం మంచి మందులు వాడుతున్నాం, అది చేసుకుంటున్నాం, కష్టపడి. ఇప్పుడు ఒక్కొక్కసారి మోషన్ పోవాల్సిన వాళ్ళు కొత్త ప్లేస్కి పోతే చాలా కష్టపడిపోతారు. సో ఇప్పుడు మనకు హాస్పిటల్కి వస్తే అది తెలియని ప్లేస్. మీరు అంటారు కదా నర్స్ ఏం మాట్లాడతారు, ఎట్లా ఉంటారు, ఆ చిన్న బిహేవియర్ కూడా మనకు ఒక్క డిస్టర్బెన్స్ కలిగిపోతే మనం ఆ ఈజ్లో లేదు అంటే ఇక్కడ ప్రోగ్రెస్ మనకి సరిగ్గా రాదు. అందువల్ల మనం స్టాఫ్ని వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళని తయారు చేసుకొని, ఎందుకంటే వాళ్ళతో ఈ హాస్పిటల్ అని కాకుండా ఇది ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ మనం కల్పించినప్పుడు మనం అఫ్కోర్స్ మన ఏ ట్రీట్మెంట్ ఎక్కడ ఉంది ఎట్లా మనం చూసుకునేటప్పుడు పాతకాలం లాగానే హ్యాపీగా, ఈజీగా, సేఫ్గా మనం డెలివరీ చేయగలుగుతామని. సో ఎందుకంటే ఈ ఒక విషయం మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పాలి. ఇట్ ఈస్ నాట్ ద, ఒక్కొక్కసారి డాక్టర్ బాగా మాట్లాడచ్చు, ఒక్కొక్కసారి
బట్ ఆ అట్మాస్ఫియర్ అట్లా మనం తయారు చేసినప్పుడు మనం ఒక్కొక్కసారి ఏమవుతుంది, అందరూ అట్లా ఉండబడలే, ఎవరైనా ఒక్కరు పక్కన ఉండి ఒక ధైర్యం చెప్పి ఆ ఒక్క ఫీలింగ్ రిలాక్స్ అయిపోయినా కూడా అది ఈజీగా అయిపోతుంది. అట్లనే ఎవరైనా ఒక్కరు వచ్చి ఏమైనా ఒక డౌట్ పెట్టేసినా ఇప్పుడు అన్నీ బాగానే ఉంటుంది, అయిపోతుంది అనుకుంటాం, అవ్వదు. ఎందుకంటే ఎవరో ఒకరు చెప్పింటారు ఇదేం నొప్పి, ఈ నొప్పికి ఏం డెలివరీ అవుతుంది అని వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరో ఒకరు చెప్తే అది మనసులో పెట్టుకొని అది ఎక్స్ప్రెస్ చేయరు, అంతేనేమో అని అనుకునేటప్పుడు ప్రోగ్రెస్ రాదు. సో మీరు డాక్టర్ బేబీ ఎంత చేశారో అంత బాగా, అందుకే నేను చెప్తాను మా మీద పూర్తిగా వదిలేసేసేయండి అని. వదిలిపెట్టగలిగారు కాబట్టి ఆ ఈజీ నార్మల్ డెలివరీ ఈజ్ పాసిబుల్. ఇది మీకు తెలిసిన వాళ్ళు ఎక్కడ డెలివరీ చేసుకున్నా కూడా ఇది తెలుసుకోవాలి. అది మనకి ఫ్యామిలీలో ఎవరైనా ఒకరు మెంటర్గా ఉండి ఒక బాధ్యత తీసుకొని, హాస్పిటల్లో వాళ్ళు డెలివరీ వాళ్ళు చేస్తారు, కానీ పక్క నుంచి చేయి పట్టుకోవడం, పక్కన ఉండడం అనేది ఆ హస్బెండో అమ్మనో ఎవరో ఒకరి ముందు నుంచి ఆ బాధ్యత తీసుకుంటే ఎక్కడైనా కూడా మనకి నార్మల్ డెలివరీస్, హ్యాపీ ఈజీ సేఫ్ నార్మల్ డెలివరీస్ అనేది ఖచ్చితంగా వీలవుతుంది. అంటే మీ ఎక్స్పీరియన్స్ కాబట్టి మీరు అందరూ ఇక్కడ రాలేరు, కానీ ఎక్కడ ఉన్నా కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీరు చెప్పినప్పుడు దానికి ఒక ఆథెంటిసిటీ ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్కో రిలేటివ్స్కో పక్కన ఎవరైనా ఒక్కరు ధైర్యం చెప్పండి, నువ్వు ఈ ఎక్సర్సైజ్ చేసుకో, డాక్టర్ బేబీ చేసుకో, ఎక్కడైనా నీకు ఇదే అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ అనేది. ఎందుకంటే మనం చేసుకుంటున్నాము, కానీ మనం ఒక్కొక్కళ్ళు ఒక నీ వల్ల ఒకరిద్దరు అయినా ఇట్స్ అ గుడ్ చేంజ్ ఇన్ ద సొసైటీ. ఖచ్చితంగా. ఎందుకంటే ఆ నార్మల్ డెలివరీ అనేది మంచిది, ఆ హ్యాపీగా ఈజీగా చేసుకునేటప్పుడు ఆ చేంజ్ అనేది మనకి ఒక కాన్ఫిడెన్స్ ఆ మదర్కి ఎప్పుడు వస్తుందో ఆ ఫ్యామిలీలో ఆ బేబీలో అది మనకి తెలుస్తుంది, ఒక గుడ్ మెమరీగా ఉండిపోతుంది. డెలివరీ లేకపోతే అమ్మ డెలివరీ అంటే ఎక్కడో ఒక దగ్గర ఇది లేకుండా కంప్లీట్ హ్యాపీ మెమరీగా ఉండిపోతుంది. సో నువ్వు 10 మందికి చెప్పమా, ఇక్కడ వచ్చి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే దానికి చాలా చాలా థ్యాంక్స్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఓకేమ్మా. బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు కూడా టాక్ టు బేబీ కంటిన్యూ చేయండి. ఓకే. ఫీడింగ్ ఇచ్చేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, గుడ్డలు మార్చేటప్పుడు ఈ 4 times ఖచ్చితంగా బేబీ ఫీడింగ్ బాగా తీసుకోవాలి, నిద్ర బాగా పోవాలి. అట్లే ప్రెగ్నెన్సీలో విన్న సాంగ్ ఇప్పుడు కూడా చెప్పడం, ఐ కాంటాక్ట్ చెప్పి ప్రతిదీ మనం ఎట్లా మాట్లాడతామో అట్లా ఫేస్ చూసి మాట్లాడడం, అప్పుడు వాళ్ళని తిరిగి మాట్లాడడానికి ఎంకరేజ్ చేయడం. చేసినప్పుడు మనం మాటలు త్వరగా వస్తుంది, మాటలు త్వరగా వచ్చినప్పుడు వాళ్ళకి ఇది థింకింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఇంటెలిజెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. మ్యాథ్స్, మ్యూజిక్ ఒకటి కొద్దిగా స్లోగా అలవాటు చేయండి, ఎక్కువ పడలే, కొంచెం ఒక 2-3 లైన్స్ ఆ ప్రెగ్నెన్సీ సాంగ్ ఉండడం, మిగిలిన ఇది వాళ్ళ మ్యూజిక్ లాంగ్వేజెస్ ఈ ఫస్ట్ 3 yearsలో ఈజీగా ఫౌండేషన్ పడిపోతుంది వాళ్ళు. అది కొంచెం చేసుకొని మంచి బిడ్డగా తయారు చేసేస్తారు. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్.